హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. సో ఎలా ఉన్నారు? మనకి ఈరోజు షెడ్యూల్లో భాగంగా ఇండియన్ పాలిటీ నుంచి 1773 రెగ్యులేటింగ్ చట్టం గురించి మనకి షెడ్యూల్ ఉంది గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపరేషన్కి. సో దాంట్లో భాగంగా మనం ఈ చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది సబ్ చాప్టర్. దీంతోపాటు చాలా చట్టాలు, కౌన్సిల్ చట్టాలు ఉంటాయి. సో మనకి ఈరోజు షెడ్యూల్లో మాత్రం 1773 రెగ్యులేటింగ్ చట్టం ఉంది కాబట్టి దీని గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ థియరీ డిస్కస్ చేసుకున్న తర్వాత ఎంసీక్యూస్ ఉంటాయి, అవన్నీ సాల్వ్ చేయండి. మీకు ఇచ్చే టార్గెట్ వచ్చేసి 15 మార్కులు. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది లాస్ట్లో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ స్టార్టింగ్ వచ్చేసి మనకి అసలు ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టం ఏంటి అంటే, బ్రిటిష్ వారు భారతదేశంలో ఏ విధంగా పాలించాలని చెప్పేసి మొట్టమొదటిగా ఒక చట్టాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని మనం 1773 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అంటాం. సో ఇది మన భారతీయ రాజ్యాంగం 1950లో మనకి 1949 నవంబర్ 26న ఆమోదించబడి 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగానికి పునాది వేసిన మొట్టమొదటి చట్టం అని చెప్పుకోవచ్చు. సరే, భారత రాజ్యాంగ చరిత్రను 6 దశలుగా వర్గీకరించారు. ఎవరు వర్గీకరించారంటే బీసీ రావత్ అనే రాజకీయ నిపుణుడు దీనిని భారతీయ రాజ్యాంగ చరిత్రను 6 దశలుగా వివరించడం జరిగింది. సో భారతదేశంలో వ్యాపార వ్యవహారాలను నిర్వహించుటకు 1600 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది. సో ఎప్పుడు స్థాపించబడింది భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే 1600 సంవత్సరంలో. అప్పుడు బ్రిటిష్ రాణి ఎవరు ఉండేవారు అంటే ఎలిజబెత్ రాణి. సో ఆ విధంగా భారతదేశంలో 1600 సంవత్సరంలో స్థాపించబడిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మెల్లమెల్లగా కంపెనీలను, అదేవిధంగా వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం స్టార్ట్ చేసింది. 1612 కల్లా సూరత్లో పూర్తి స్థాయిలో మొదటి వర్తక వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆ తర్వాత 1639లో మద్రాసులో సెయింట్ జార్జ్ కోటకి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మెల్లమెల్లగా జస్ట్ వ్యాపారం చేసుకుంటూ వచ్చిన బ్రిటిష్ వారు 1667 నాటికి భారతదేశంలో నాణ్యాలను ముద్రించే అధికారాన్ని కూడా సంపాదించారు. 1725లో బొంబాయి, మద్రాసు, కలకత్తాలలో ప్రెసిడెన్సీలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 1687లో మొదటిసారిగా మద్రాసులో మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1726లో బాంబే అండ్ కలకత్తాలో కూడా మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్లాసీ యుద్ధం అనేది జరిగింది భారతదేశంలో మొట్టమొదటి బ్రిటిష్ వారితో. 1757లో జరిగిన ప్లాసీ యుద్ధం ద్వారా బ్రిటిష్ వారు భారతదేశ ఆంతరంగిక వ్యవహారాలను జోక్యం చేసుకోవడం స్టార్ట్ చేశారనమాట. సో ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగిందని బిట్ అనేది మనకు చాలాసార్లు వచ్చే ఉంటుంది అన్ని ఎగ్జామ్స్లో. సో అప్పటి నుంచే భారతదేశం యొక్క ప్రతి వ్యవహారంలో ఆంగ్లేయులు చొరబడడం నేర్చుకున్నారు. ఇక భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసిన యుద్ధం ఏది అని అడిగితే కూడా దానికి మనం ఆన్సర్ అనేది ప్లాసీ యుద్ధం అనే పెట్టాల్సి ఉంటుంది. సో ప్లాసీ యుద్ధం విజేతగా ఎవరిని పేర్కొంటారు? రాబర్ట్ క్లైవ్ని పేర్కొంటారు. ఆ తర్వాత 1764లో బాక్సర్ యుద్ధం జరిగింది. ఇక బాక్సర్ యుద్ధం జరిగిన తర్వాత దాంట్లో బ్రిటిష్ వారు విజయం సాధించిన తర్వాత బెంగాల్, బీహార్, ఒరిస్సా ఇక్కడ శిస్తు వసూలు చేసుకునే అధికారం కూడా వాళ్ళే సంపాదించుకోవడం జరిగింది. సో దివానీ హక్కుల ద్వారా బ్రిటిష్ వారు మన దేశంలో చట్టబద్ధంగా అధికారాన్ని పొందారు. ఇక అప్పటి నుంచి ప్లాసీ యుద్ధము, అదేవిధంగా బాక్సర్ యుద్ధం జరిగిన తర్వాత డైరెక్ట్గా ఇక కొన్ని ప్రాంతాలను వాళ్ళే స్థావరాలు ఏర్పాటు చేసుకొని పాలించడం మొదలుపెట్టారు. ఇక రెగ్యులేటింగ్ చట్టం అనేది మనకి 1783లో తీసుకొచ్చారని చెప్పుకున్నాము. అది ఎందుకంటే భారతదేశంలో ఏ విధంగా పాలన సాగించాలి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని కొద్దిగా తగ్గిస్తూ ఆ విధంగా చేయడం జరిగింది. సో 1772లో వారన్ హేస్టింగ్ మన దేశంలో కలెక్టర్ వ్యవస్థను మొదటిసారిగా ప్రవేశపెట్టాడు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా వ్యవహారాలను క్రమబద్ధీకరించడం కోసం ఈ 1773 చట్టం ప్రవేశపెట్టబడింది. సో ఈ చట్టం ఎప్పుడైతే ప్రవేశపెట్టబడిందో అప్పుడు బ్రిటిష్ ప్రధాని ఎవరంటే లార్డ్ నార్త్. సో ఏ కమిటీ ఇచ్చిన రిపోర్టు మేరకు లార్డ్ నార్త్ 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రవేశపెట్టారని కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ కమిటీ పేరు ఏంటి అంటే లార్డ్ బర్గోయిన్ నేతృత్వంలోని పార్లమెంటరీ రహస్య కమిటీ అది. సో ఈ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ పేరును గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడం జరిగింది. ఆ తర్వాత బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీలను కూడా బెంగాల్ పరిధిలోకి తీసుకొచ్చారు. సో మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్.
అదేవిధంగా ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము గవర్నర్ జనరల్కు సలహాలు ఇవ్వడం కోసము 4 సభ్యులతో కూడిన ఒక కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేశారు. సో అంతకుముందు ఈ కౌన్సిల్ సభ్యుల సంఖ్య అధికంగా ఉండేది. కౌన్సిల్ సభ్యుల సంఖ్యను తగ్గించి 4కి కుదించి ఒక కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక కలకత్తాలో ఒక ఫోర్ట్ విలియం కోర్ట్ అనేది ఉంది. ఆ ఈ 1773 చట్టాన్ని అనుసరించి ఆ కోర్టుని 1774లో సుప్రీం కోర్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. సో భారతదేశం యొక్క మొట్టమొదటి సుప్రీంకోర్టు 1774లో ఏర్పడింది. దాని యొక్క మొట్టమొదటి చీఫ్ జస్టిస్ ఎవరైనా కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి సర్ ఎలిజా ఇంఫే. మొత్తం అప్పుడు సుప్రీంకోర్టులో సర్ ఎలిజా ఇంఫేతో పాటు మరో 3 ఇతర న్యాయమూర్తులు కూడా ఉండేవారు. సో చీఫ్ జస్టిస్తో పాటు 4 న్యాయమూర్తులు ఉన్నారు. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. సో మన భారతదేశంలో చేయబడిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అంతిమం కావు. అంటే సపోజ్కి ఏదైనా శిక్ష విధించబడింది అనుకోండి, దాన్ని మనం ఎక్కడ అప్పీల్ చేసుకోవచ్చు? లండన్లోని ప్రివ్యూ కౌన్సిల్లో అప్పీల్ చేసుకునే అవకాశాన్ని 1773 రెగ్యులేటింగ్ చట్టం అవకాశం కల్పించింది. సో ఈ చట్టం చాలా ఆశించిన మార్పులు తీసుకురావడంలో విఫలమైందని చెప్పేసి పేర్కోవచ్చు మనం. సో 1773 చట్టాన్ని భారతదేశం యొక్క మొదటి భారత రాజ్యాంగ చట్టంగా పేర్కొంటారు. సో బ్రిటిష్ ప్రభుత్వ పాలనా కాలంలో రూపొందించిన చట్టాలను కౌన్సిల్ చట్టాలని, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలంలో రూపొందిన చట్టాలను చార్టర్ చట్టాలని పిలుస్తారు. సో దీని తర్వాత 1773 తర్వాత 1781లో విస్తరణ చట్టం అని ఒక చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టంలో ముఖ్యంగా ఒకే ఒక అంశాన్ని ముఖ్యంగా ప్రతిపాదించడం జరిగింది. బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అని చెప్పేసి ఒక కాలం అనేది యాడ్ చేయడం జరిగింది. అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి భారతదేశంలో ఆధిపత్యం ఎక్కడైతే ఉందో, వర్తక స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ మావే. బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అంటే బ్రిటిష్ పరిపాలిస్తుంది, బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నారు కాబట్టి ఆ ప్రాంతాలన్నీ మావే అని చెప్పుకుంటూ 1781లో విస్తరణ చట్టంలో ఆ పదాన్ని మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది 1773 రెగ్యులేటింగ్ చట్టం యొక్క థియరీ. ఇప్పుడు మీరు ఎంసీక్యూ చేయడానికి రెడీగా ఉండండి. నేను ఆల్రెడీ చెప్పాను, మీకు ఇచ్చే టార్గెట్ దీంట్లో 15 మార్కులు రావాలి. ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి.
చూసారు కదా, ఈ విధంగా మీరు గ్రూప్ 2కి గ్రూప్ 3కి ప్రిపేర్ అయినట్లయితే మంచి మార్క్స్ సాధించుకునే అవకాశం ఉంటుంది. చాలామంది వీటిని పీడిఎఫ్ రూపంలో అడుగుతున్నారు. సో కాబట్టి వాళ్ళకి కోర్స్ రూపంలో తీసుకురావడం జరిగింది. గ్రూప్ 2 గ్రూప్ 3 అన్ని జాబ్లకు ఉపయోగపడుతుంది. లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. డైరెక్ట్ పీడిఎఫ్స్ అనేది మీ వాట్సాప్కి రావడం జరుగుతుంది. మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే మొబైల్లో చదువుకోవచ్చు, సిస్టంలో చదువుకోవచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. దీంట్లో మొత్తం ఇండియన్ ఎకానమీ నుంచి 122 చాప్టర్లు ఉంటాయి. తెలంగాణ ఎకానమీ నుంచి 92 చాప్టర్లు, అభివృద్ధి సమస్యలు మార్పుల నుంచి 86 చాప్టర్లు, పాలిటీ నుంచి 75 చాప్టర్లు, సమాజ నిర్మితి నుంచి 82 చాప్టర్లు, తెలంగాణ చరిత్ర నుంచి 80 చాప్టర్లు, తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి 62 చాప్టర్లు, మొత్తం 599 చాప్టర్లు ఉంటాయి. దీంతో పాటుగా మీకు కరెంట్ అఫైర్స్ కూడా 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అవుతూ ఉంటే ఎగ్జామినేషన్స్ వరకు కూడా మీకు ప్రతి మంత్ కరెంట్ అఫైర్స్ అనేది అప్డేట్ అవుతూ రావడం జరుగుతుంది. కోర్స్ ఫీజు వచ్చేసి మీకు 550 రూపీస్ ఉంటుంది. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్పే లేకపోతే గూగుల్ పే, రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ యూజ్ చేసుకొని 2 నెంబర్లు కూడా సేమే. ఆ నెంబర్కి మీరు పేమెంట్ చేసుకొని ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించినట్లయితే వితిన్ 4 అవర్స్ లోపల మీకు ఒక బ్రాడ్కాస్ట్ గ్రూప్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు మెటీరియల్ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇందాక చెప్పిన మీరు చేసిన ఎంసీక్యూలో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో